5 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలు అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 8 బోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు మొన్నటి నుంచి బోన్ ముందు మేకను ఎరగా పెట్టారు. ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు రికార్డు అయ్యాయి. బోన్ ముందుకు వరకు వచ్చి చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిపోతోంది. రోజు ఇదే ప్రాంతంలో రాత్రిపూట దర్జాగా తిరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలా వచ్చి ఎవరి మీద దాడి చేస్తోందోనని స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆ ప్రాంతంలో నీటి కుంట ఉండడంతో వేరే ప్రాంతానికి వెళ్లడం లేదంటున్నారు అటవీ శాఖ అధికారులు. 2 రోజుల్లో ఎలాగైనా చిరుతను బంధించి తీరుతామని అధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్. 5 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలు అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 8 బోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు మొన్నటి నుంచి బోన్ ముందు మేకను ఎరగా పెట్టారు. ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు రికార్డు అయ్యాయి. బోన్ ముందు వరకు వచ్చి చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిపోతోంది. రోజు ఇదే ప్రాంతంలో రాత్రిపూట దర్జాగా తిరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలా వచ్చి ఎవరి మీద దాడి చేస్తుందోనని స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆ ప్రాంతంలో నీటి కుంట ఉండడంతో వేరే ప్రాంతానికి వెళ్లడం లేదంటున్నారు అటవీ శాఖ అధికారులు. 2 రోజుల్లో ఎలాగైనా చిరుతను బంధించి తీరుతామని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, శంషాబాద్ లో చిరుత కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ ఎంత వరకు వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్గా ఇది 5వ రోజు. ఎందుకంటే చిరుత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేస్ లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తాను. ఏదైతే ఈ గోడ పెద్దగా కనపడుతుందో మనకు, ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించిన గోడ. దానికి ఫెన్సింగ్ కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. దాని పక్కన ఇంకొక ఫెన్సింగ్ ఉంది, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. దానికి ఏమి తగిలినా కూడా వెంటనే ఎయిర్పోర్ట్లో కంట్రోల్ రూమ్కి అలారం వస్తుంది. సో ఇక్కడి నుంచి కూడా పులి దూకింది, లోపలికి వెళ్ళింది అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మొన్న చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే లోపలికి వెళ్ళినటువంటి పులి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, అసలు నిజంగా పులా కాదనేది కూడా మొన్నటి వరకు ఒక సంశయం అనేది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ గొల్లపల్లి ప్రజలకైనా వాళ్ళకందరికీ ఒక డౌట్ ఉంది. ఎప్పుడైతే బిగ్ టీవీ పులి లోపలికి వెళ్ళింది అనేసి ఆ ఫొటోస్ గొల్లపల్లి వాసులకు చూపించిన తర్వాత వాళ్ళు అప్పుడు నమ్మడం స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళు భయం కూడా అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా సరిగ్గా ఆపరేషన్ జరుగుతున్నది. లోపల అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఇప్పటికే అనేక బోన్స్ కూడా ఏర్పాటు చేశారు, క్యాప్చరింగ్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల కూడా దాని కదలికలు అనేది కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కనుక్కున్న తర్వాత ఎక్కడైతే ఎక్కువగా అది తచ్చాడుతున్నటువంటి ప్లేస్లో దాదాపు ఆ ప్లేస్లోనే 6-7 కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు, బోన్స్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే బోన్ దగ్గర కొన్ని మేకలను కూడా వారు ఉంచారు. అక్కడ మేత వేసి మేకలకి అక్కడ కట్టేసి పెట్టేప్పటికని పులి మాత్రం కరెక్ట్ ఎగ్జాక్ట్గా మేక వరకు వెళ్తుంది, తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. సో దానికి బోన్ దగ్గర డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే మొన్ననే దీన్ని క్యాప్చర్ చేద్దామని, దాన్ని పట్టుకుందామని మేము ప్రయత్నం చేస్తే కానీ అది తప్పించుకున్నది. కాకపోతే ఈ 5 రోజుల నుంచి కూడా పైగా ఇక్కడ ఫ్లైట్స్ ఎక్కువగా ల్యాండ్ అవుతుంటాయి, టేకప్ అవుతున్నాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి ఆ సౌండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సౌండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సౌండ్కి బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడైనా వన్య మృగాలు ఉన్నప్పుడు. కానీ ఈ పులి మాత్రం వెళ్ళలేకపోయింది, ఇక్కడే నక్కి ఉన్నటువంటి నేపథ్యం పడుతుంది. అయితే దాదాపు 5,500 ఎకరాలు పాటు ఇది శంషాబాద్ సంబంధించిన ఎయిర్పోర్ట్ సంబంధించిన ల్యాండ్ ఉంది. దాంట్లో కేవలం 250 నుంచి 300 ఎకరాలు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం వినియోగం ఉంది. దాంట్లోనే అన్ని రన్వేలు కానీ అన్నీ ఉన్నటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే మిగతా ప్లేస్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంటుంది. అంతా పెద్ద పెద్ద అడవులు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి, లోపలంతా ఒక పెద్ద జంగిల్లాగా ఉంటుంది. సో ఆ జంగిల్లాగా ఉంటే అక్కడక్కడ కొన్ని నీటి కుంటలు కూడా ఉన్నాయి. ఈ నీటి కుంటలు ఉండడం వల్ల
దానికి అక్కడ వాటర్ తీసుకోవడానికి ఉంది, పైగా పెద్ద ఎత్తున కూడా అడవి పందులు కానీ మిగతా కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని ఆహారంగా తీసుకుంటున్నట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే మొన్నటి నుంచి కూడా చాలా తీవ్రంగానే వారు శ్రమిస్తూనే ఉన్నారు, అయినప్పటికీ కూడా దాన్ని క్యాప్చర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అధికారులను కానీ లేకపోతే అక్కడ సౌండ్ వచ్చినా కూడా చాలా చాకచక్యంగా కూడా అది నక్కి ఉండడం కానీ తప్పించుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే గత 3 నెలలకు ముందు షాద్ నగర్ ప్రాంతంలోనే ఇదే పులి అక్కడ తచ్చాడింది, అక్కడ కనపడకుండా పోయింది, అక్కడి నుంచి ఇక్కడికి పులి వచ్చిందనేసి కూడా వారు అటవీ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే నేను ఒక విజువల్ చూపిస్తాను, లెఫ్ట్ సైడ్ చూడండి. నా లెఫ్ట్ సైడ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఎంత మంచి పొలాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ప్లేస్ పక్కన దీని వెనకాలే ఆల్రెడీ ఒక జామ తోట ఉంది, అలాగే మామిడి తోట ఉంది, మిగతా వరి వేసినటువంటి ఉంది, తర్వాత గులాబీ తోటలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఉన్నటువంటి వారే. వీళ్ళందరూ కూడా ఇక్కడే మేకలు అమ్ముకుంటున్నారు, మేకలు ఇక్కడ మేపుతున్నారు. ఇక్కడ వారికి సంబంధించిన పొలంలో వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ జనసంచారం ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్గా ఇక్కడ నుంచి గుడిమల్కాపూర్కి పెద్ద ఎత్తున ఇక్కడ గులాబీలు అనేది వెళ్తుంటాయి. సో ఈ నేపథ్యంలో వారు రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు కూడా వారు ఈ యొక్క గులాబీలు తెంపడానికి పెద్ద ఎత్తున వీళ్ళు పని వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో కూడా ఇట పులి వచ్చిందనేది కూడా ఇబ్బందులు అయితే రాలేదు, కానీ ఇప్పుడు పులి వచ్చిందని తెలియదు. కానీ అప్పటి నుంచి కూడా ఇక్కడ పూలు తెంపడానికి వాళ్ళు ఎవరు రానటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీని పక్కన ఏదైతే పులి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్లేస్ అయితే ఇప్పుడు మన గులాబీ తోట చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇక్కడికి కూడా జనాభా ఎవరు కూడా రానటువంటి నేపథ్యం ఏర్పడుతుంది పూలు తెంపడానికి. సో 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఒకవేళ ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఇక్కడ రావాలన్నా కూడా ఒక కట్టె అనేది చేతిలో పట్టుకొని వారు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అటవీ అధికారులు గొల్లపల్లి కానీ ఇతర ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 4-5 ఊర్లు ఉంటాయి, వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు, నైట్లో వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి. ఒకవేళ లోపలికి వెళ్ళింది కాబట్టి అది బయటకు వచ్చే ప్రసక్తి లేకుండా, కానీ ఒకవేళ వచ్చినా కూడా ఇటు ఈ మార్గం నుంచి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ వరకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లకి ఈ దారి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దారి నుంచినే వారు వెళ్ళాలి అనేది అధికారులు వారికి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్నటి వరకు ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క ప్రాంతపు సంబంధించినటువంటి గ్రామస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇటు వెళ్తున్నారు, కానీ ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఈ తోటలో కూడా ఎవరు కూడా పెద్దగా పని వాళ్ళు కూడా లేనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం గ్రామస్తులతో మాట్లాడినప్పుడు మొదటిగా వాళ్ళు ఇక్కడ వచ్చే ప్రసక్తి ఉండదు, పులులు వచ్చే ప్రసక్తి ఉండదు, ఎక్కువగా అడవి పిల్లలు కానీ గండు పిల్లలు కానీ ఇవన్నీ వస్తుంటాయి, పైగా అడవి పందులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో, అవి వస్తుంటాయి, ఈ పులి వచ్చే ప్రసక్తి ఉండదు అనేది వాడు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 20 కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి అడవి కూడా లేనటువంటి నేపథ్యంలో అది ఎలా వస్తుంది అనేసి కూడా వాళ్ళు అనుకున్నారు. కాకపోతే మనం ఫోటో చూపించిన తర్వాత అటవీ శాఖ అధికారులు దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళలో ఆ భయం అనేది స్టార్ట్ అయినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాదాపు ఇప్పుడు 4 సర్చింగ్ బృందాలు లోపల ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియా, కేవలం సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ అధికారులందరూ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు. లోపల ఎవరిని కూడా రానటువంటి నేపథ్యం కాబట్టి ఇక్కడ కూడా ప్లేసు ఆగడానికి కూడా ఉండదు. సో ఇలాంటి ప్లేస్లో ఎవరైతే గ్రామస్తులు కూడా పెద్దగా వెళ్ళొద్దనేసి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు మధ్యాహ్నం లోపల కానీ పులిని మేము క్యాప్చర్ చేస్తామనేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు నేపథ్యం. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.